హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, అంటే ప్రభావతి ఎపిసోడ్ ఏదైతే కొనసాగుతుందో అది అయిపోయిన తర్వాత నైట్ లైవ్లో ఏం జరిగింది అని చెప్పి సీజన్స్ బిగ్గెస్ట్ ట్విస్ట్. అసలు మామూలు ట్విస్ట్ కాదు ఇదంటే, మీకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇది బిగ్ బాస్ ఇచ్చింది, ఎవరు ఇచ్చింది కాదు, కంటెస్టెంట్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంది. పరమానంద శిష్యుల కంటే దారుణంగా ఉన్నారు. సో ఏం జరిగిందంటే, వీళ్ళందరూ బయటపడుకున్నారు గుడ్లు కాపలాగా. ఎందుకో తెలుసా? నిఖిల్ టీం వాళ్ళు వచ్చి అభయ్ దగ్గర కొట్టేస్తారనో, అభయ్ టీం వాళ్ళు వచ్చి నిఖిల్ దగ్గర కొట్టేస్తారనో కాదు, బయట నుంచి ఎవరైనా వచ్చి గుడ్లు కొట్టేస్తారేమో అన్న భయంతో వీళ్ళందరూ వాటి కాపలాగా బయటపడుకున్నారు. అర్థం కాలేదు కదా? అలా ఉంటుంది మరి. సో అక్కడ ప్రభావతి ఏం చెప్పిందంటే, మా క్లాన్కి కూడా ప్రమాదం పొంచి ఉంది, పాములు వచ్చి మా గుడ్లు తినేస్తున్నాయి, అందుకని మా గుడ్లు మీకు ఇస్తున్నాం, మీరు దాయండి చక్కగా. నేను అడిగినప్పుడు నాకేంటి అని చెప్పింది కదా. వీళ్ళు దాన్ని డీకోడ్ చేసి, సో పాములు అంటే బయట నుంచి పాములు వస్తాయి అంటే మనుషులు అలా వచ్చి మన గుడ్లు దొబ్బేస్తారు అని ఆలోచించి బయటపడుకొని ఆ గుడ్లు కాపలా కాస్తున్నారు. పోలా సీజన్స్ బిగ్గెస్ట్ ట్విస్టే కదా. నాకు అసలు అప్పుడొక ఇలా చిన్న లైట్ కునుకు వస్తుంది, కునుకు లేచి ఎగిరిపోయింది. అసలు బుర్రపాడు, వైజాగ్లో అంటే బుర్రపాడు అయిపోయింది నిజంగా. ఒరే ఏందిరా మీరు ఎలా ఉన్నారు? బిగ్ బాస్ లెటర్ పంపించాడు, గోళ్ళల్లో గుడ్లు ముట్టుకోకూడదు, గోళ్ళు కదపకూడదు, కానీ వాటిని సంరక్షించుకునే బాధ్యత, ఆ గుడ్లు కాపాడుకునే బాధ్యత మీదే అని. దీన్ని వాళ్ళు అలా డీకోడ్ చేశారన్నమాట. అంటే మీకు మీరు తీసేసి మీకు మీరు దాచేసి అది చేయకూడదు అని చెప్పాడు. సంరక్షించుకునే బాధ్యత మీదే అంటే మీలో మీరు దొంగతనం చేసుకోండి అని. ఒరే ఒక్క సీజన్ చూసినా కూడా అది మినిమం ఐడియా వస్తుంది కదరా బుజ్జే. నాకు అర్థం కాల. నేనైతే అంత ఎగ్జైటింగ్గా రాత్రంతా అసలు నిద్ర ఉండదు. నాకు పొద్దున్నే నేను గుడికి వెళ్ళాలి రేపు. సో రాత్రంతా నిద్ర ఉండదు, ఈరోజు తెల్లార్లు అనుకున్నా నేను. కానీ వీళ్ళు పోనీ వదిలేసేమని అందరూ లోపల బెడ్ల మీద పడుకున్నా కూడా నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అమ్మ పోన్లే పరమానంద శిష్యులు కాదు కానీ సరిగ్గా డీకోడ్ చేయలేపారు, వెళ్ళి పడుకున్నారు, వీళ్ళేం కంటెస్టెంట్లు అనుకునేవాడిని. వీళ్ళు డీకోడ్ దానికి బయట ఆ టీంలోంచి 5, ఈ టీంలోంచి 2, వాళ్ళ టీంలోంచి 4, వీళ్ళ టీంలోంచి 2 బయట పడుకొని బయట నుంచి పాములు అని చెప్పి వస్తాయి మనుషులు వచ్చి. అంటే మొన్న రేషన్ ఎత్తుకెళ్ళిపోయారు కదా, బ్లాక్ డ్రెస్లు వేసుకొచ్చి రేషన్ చెక్ చేశారు, లైవ్లో చూసిన వాళ్ళు తెలుసు. అలా వచ్చి ఎత్తుకెళ్ళిపోతారని ఉంటున్నారు. అమ్మా అసలు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాల. లైవ్లో నా రియాక్షన్ వెళ్ళారు, రే ఇంద్రా వీళ్ళు ఇంత బాగా డీకోడ్ చేశారనిపించింది. అలా ఉంటే మన తెలివితే అట్లా. సో బిగ్ బాస్ గేమ్ పాజ్ చేసి వాటిని ముట్టుకోవడానికి వీలు లేదు, ఆ గూళ్ళు కడపడానికి వీలు లేదంటే అసలు ముట్టేయకూడదేమో అని చెప్పి వెళ్ళి లోపల బెడ్రూమ్లో పడుకున్నా ఓకే, కొంచెమే సర్లే. బిగ్ బాస్ రాసింది వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళేమే అనుకునేవాడిని. దాన్ని ఆ రకంగా డీకోడ్ చేసి పాములు బయట నుంచి వస్తాయని. సరే ఏం జరిగింది లైవ్లో చెప్పుకుందాం 1 by 1. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కంటెస్టెంట్ మీద మనకి పర్సనల్గా ఏమీ లేదు. సో ఆ ఎపిసోడ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు చేసిన బిహేవియర్ని కానీ దాని ప్రకారమే మన అనాలిసిస్లు రివ్యూలు ఉంటే తప్పితే అంతకుమించి ఇంకేముండదు అనమాట. సో సోనియా ఒక గుంటనక్క అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ప్రేరణ యష్మి. అదొక పెద్ద డిస్కషన్, అది చెప్తాను. సో వీళ్ళకి గేమ్ అర్థం కాలేదు, అది కూడా చెప్తా. సో ఎపిసోడ్ అయిపోగానే నేను లైవ్ పెట్టంగానే అక్కడ టాస్క్ జరుగుతుంది, మూవింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి టాస్క్ జరుగుతుంది. సో ఏంటంటే ఈ టాస్క్లో మాత్రం అబ్బాయి సూపర్గా ఆడాడు, అది మాత్రం ఒప్పుకోవాలి. చాలా తెలివైనడు అబ్బాయి. కాకపోతే అప్పుడప్పుడుగా చాలాసార్లు రాంగ్ వెళ్ళిపోతున్నాడు, డబల్గా వెళ్ళిపోతున్నాయి. ఈ టాస్క్ మాత్రం బాగా ఆడాడు. సో ఏంటి అంటే మూవింగ్ ప్లాట్ఫామ్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, అదేంటంటే బ్యాలెన్స్డ్గా ఉండదన్నమాట, ఒక సర్కిల్లా ఉందన్నమాట. ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మనం ఇంతకుముందు చూసాం చాలాసార్లు. సో దానిలో ఒక 5 పెద్ద గోళీలు అనమాట, బాల్స్ ఉన్నాయి. 5 బాల్స్ ఇచ్చాడు, కన్నాలు ఇచ్చాడు. ఆ కన్నాలకి పాయింట్స్ ఇచ్చాడు. ఏంటంటే 50, -30, 10, 20, 30, 50, -10, -20, -30, -50 కూడా ఉన్నట్టుంది. సో ఇలా ఇచ్చాడు. మనం కంటెస్టెంట్ ఆ ప్లాట్ఫామ్ మీద మధ్యలో నుంచొని కాళ్ళతో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే అది ఒక చోట ఉండదు అనమాట. కిందేమో కొంచెం కోన్లా పెట్టి బ్యాలెన్స్ చేశారు. సో అది ఒక సైడ్కి పడిపోతుంది. మనం నుంచుంటే దాన్ని స్టేబుల్ చేసుకుంటే ఆ బాల్స్ అన్నిటినీ ఆ పాజిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 10, 20, 30, 50లో వేయాలి. వేస్తే మనకి అలా ఎవరైతే 2 క్లాన్స్లో ఏ క్లాన్ వాళ్ళైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో ఆ క్లాన్ వాళ్ళకి అన్ని గుడ్లు లభిస్తాయని చెప్పి నీట్గా రాసి పంపిస్తే వీళ్ళకి అది కూడా అర్థం కాల. అలా ఉంటాయి వీళ్ళు తిరిగితే అట్లా. సో ఏమనుకున్నారంటే 2 క్లాన్లకి అన్ని గెలిస్తే అన్ని వస్తాయేమని అనుకొని అందరూ అనుకున్నారు. తర్వాత వాళ్ళకి వెలిగిందనమాట బల్బు. సో ఇందులో అభయ్ వాళ్ళ టీం నుంచి వచ్చాడు, నిఖిల్ టీం నుంచి 9గా వచ్చింది. పృథ్వీని బిగ్ బాస్ సంచాలకుగా పెట్టాడు.
సో సంచాలకుగా పెడితే చూడండి, పృథ్వీ కొన్ని క్యాజువల్గా చేస్తాడు కానీ దాంట్లో ఎంతో కొంత లాజిక్ ఉంటుంది. ఒక పెద్ద ఏమంటారు, పెద్ద గొడవ అయ్యేదాన్ని త్రివిక్రమ్ చెప్తారు కదా, ఏమంటారు, అద్భుతం జరిగే ముందు గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదన్నట్టు ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ కనుక పెట్టకపోయి ఉంటే రచ్చరంబోలు అయ్యేది. ఏంటి ఆ రూలు, నువ్వేంట్రా బాబు అసలు ఆడేం చిన్న చేసినా భలే చెప్తావు అంటారు. బాబు ఆయన గొడవ చేసినా కూడా చెప్తావు అంటారు కదా, యాటిట్యూడ్ ప్రాబ్లము చెత్తలా ఉంది అని చెప్పి మంచిగా నాకు అనిపించింది అనమాట. నేను సంచాలక నేనేం చేస్తానంటే షో చూసేటప్పుడు నేను సంచాలక అయితే ఎలాంటివి పెడతాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతాయి ఈ గేమ్లో ముందు అంటే ఈ గేమ్ ఇండియా లోపల ఏమేమి వస్తాయని ఆలోచిస్తాను. నేను కరెక్ట్గా ఇది ఇచ్చాడు, ఈ బాల్ బయట పడితే ఒకవేళ ఇలా బ్యాలెన్స్ చేసిన బయట పడిపోయింది అనుకో ఏం చేయాలని నేను అనుకున్నా, అది లోపల వేయాలా దాన్ని వదిలేయాలా అని చెప్పి. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఏం చేస్తారన్నది కామెంట్ చేయండి. బాల్ ఒకవేళ బ్యాలెన్స్ చేస్తే బయటపడిపోతే ఏం చేస్తారని చెప్పి. నేను అప్పుడు ఏమనుకున్నానంటే దీని లోపల వేయకూడదు అనుకున్నా. ఎందుకు వేయకూడదు అనుకున్నానంటే దాన్ని ఎక్కడ వేస్తాం, మనం వేసినప్పుడు కనుక పొరపాటున ఒక కన్నాలో పడిపోయింది అనుకోండి, అది మైనస్లోనూ ప్లస్లోనూ పడితే, అదే మన టీంకి వేసినప్పుడు ప్లస్లో పడితే వాళ్ళ టీంకి వేసినప్పుడు మైనస్లో పడితే ఎన్ని గొడవలు అవుతాయి. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆపడానికి ఉండదు. వాళ్ళు ఆపి కనుక ఏదైనా అయితే కూడా మనకే బాధ, సంచాలకుగా నువ్వు ఆపమన్న నీ వల్ల అయింది అంటారు. పాజ్ చేయకూడదు గేమ్ని, మళ్ళీ బాల్స్ని రీసెట్ చేయకూడదు. ఇలా ఇసిరేస్తే వాళ్ళ కాలికి తగిలింది అనుకో చెప్పలేము, మధ్యలో ఎక్కడ వదిలేస్తే ఎటుపడినా కూడా పక్క టీం వాళ్ళు ఏమంటారు, నువ్వు చేసేవి కావాలని అంటారు. సో నేను అనుకున్నా ఇది పడేయకుండా ఉండడం బెస్ట్ అనుకున్నా. పృథ్వీ ఇంత ఆలోచించాడు నేను అన్నగాని, అన్న ఆలోచించాడండి తర్వాత అన్నాడు అన్నమాట. సో బాల్ కనుక కింద పడితే కిందే, సంబంధం లేదు. మీ కాలు కనుక బయట గ్రాస్లో పెట్టినా అవుట్, అలాగే మీ కాలుతో కావాలని కనుక బాల్ని టచ్ చేసి కన్నాలో దోస్తే అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేస్తానని చెప్పాడు. మామూలుగా మీ కాలుకి మీరు వేసే క్రమంలో మీ కాలు తగిలితే మాత్రం నేను దాన్ని ఇచ్చేయని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ ఆడుతూ ఉన్నారనమాట. సో ఆడుతూ ఉంటే అభయ్ ఏమో 50 వేసాడు. మనకు టాస్క్ సరిగ్గా చూపించలేదు కానీ ఓవరాల్గా చెప్పేస్తారు, మీరు ఎపిసోడ్లో ఈ టాస్క్ చూసి ఎంజాయ్ చేయండి. బట్ అభయ్ ఏం చేశాడంటే ఒక 50, ఒక 30, ఒక 10 వేసాడు. 3 వేసాడు, ఇంకా 2 బాల్స్ ఉన్నాయి, వాటిని వేయకుండా అలాగే వదిలేశాడు. ఎందుకంటే టేప్ 9కి అవి 3 బాల్స్ కింద పడిపోయినాయి, ఆల్రెడీ తన ఆడటం వల్ల కింద పడిపోయినాయి. ఒక 2 బాల్స్ మిగిలినాయి, ఆ 2 బాల్స్లో 50 ఒకటి 10 ఒకటి వేసింది. అది కూడా 50 మధ్యలో బయటకు వచ్చేసింది. అంటే మిగతాది అయిపోయి అది బయటకు వచ్చేసింది అనమాట. మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తేసింది. ఎలాగో మనకి ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కదా, ఎందుకు రిస్క్ అని చెప్పి చేయాలి. ఎందుకంటే అభయ్ మళ్ళీ మీరే 8 అని ట్రై చేస్తే ఆల్రెడీ 50లో పడింది బయటకు వచ్చింది అనుకోండి. సో అది ఇంకా అభయ్ ఏమనుకుంటారు, తను -50లో కూడా పడింది, -50లో -30లో పడింది. ఇప్పుడు అంటే వీళ్ళు బజర్ ప్రేరణ అందరూ బజర్ అని కోరుకుంటున్నారు. ఎందుకంటే అన్ని మైనస్ అయిపోతాయి వాళ్ళకి, మనకి ఇన్ని ప్లస్ అవుతాయి అనుకున్నారు. సో వీళ్ళకి ఎవరికి గుర్తులేదన్నమాట, అంటే అర్థం కాల. ఓన్లీ గెలిచిన టీం ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళకి ఎక్స్ వస్తాయి, ఓడిపోయినట్టే. వాళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చినా రిగార్డ్లెస్ వాళ్ళు ఓడిపోయినట్టే. మరి ఎందుకు మైనస్ పెట్టారు అంటే కనుక వాళ్ళు టోటల్ నుంచి మైనస్ అయిపోతాయి, అంతేగాని మళ్ళీ వాళ్ళకి ఎక్స్ మైనస్ చేద్దామని కాదు. సో అయిపోయింది, టాస్క్ అయిపోయిన తర్వాత అభయ్ టీంకి 90 పాయింట్స్ వచ్చినాయి, శక్తి టీం కాంతర టీం 9, శక్తి టీం 60 వచ్చినాయి. సో నెక్స్ట్ పృథ్వీ వెళ్ళి అభయ్ని అప్రిషియేట్ చేశాడు, బాగా ఆడారు, సూపర్ ఆడారు అని చెప్పి. సో నాకైతే మాత్రం మధ్యలో 9 కక్కమాన్ అని చెప్పి చెప్పాలనిపించింది, కానీ సంచాలక ఇప్పటికీ చెప్పలేబడి ప్రేరణ అంటే అప్పటికి నువ్వు చప్పట్లు కొట్టావు అని ఒక చోట చప్పట్లు కొట్టాడు, అది 50 అంత పడినప్పుడు చప్పట్లు కొట్టాడు. సో సీత అంటది బాల్స్ మొత్తం పైన పెట్టాల్సింది ఉండే అంటే పృథ్వీ ఇద్దరికి సేమ్ రూల్, ఆయన ఎక్కడ పెడతాం అన్నాడు. కరెక్టే, ఎక్కడ పెడతాం, మధ్యలో పెట్టడం లేదు, ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఆ మధ్యలో పెట్టినా దమ్మని వెళ్ళి పడిందంటే ఇంక రచ్చాయి. సో దీని తర్వాత నిఖిల్ అంటాడు 22 లీడ్ వచ్చింది వాళ్ళకి, అంటే సీత చదివి వినిపించింది అనమాట. వినిపించి ఇది ఇద్దరికి రావు పాయింట్స్, మనకు 60 వస్తాయి వాళ్ళకి 90 వస్తాయని లెక్కేసుకుంటున్నారు. ఇద్దరికి రావు పాయింట్స్, వాళ్ళకి ఒక్కరికే వస్తాయి, మనకేమి రావు అని చెప్పి. నిఖిల్ అంటే 22 లీడ్ ఉందంటే పృథ్వీ లీడే కదా, ఒకటన్నా చాలు, ఇందులో ఏముంది, సింపుల్ తీసాడు, లీడ్ వాళ్ళు గెలిచినట్టే కదా అని చెప్పి. అబ్బాయి కరెక్ట్ టైంకి బజర్ కొట్టుంటే మనం టాప్లో ఉండేవాళ్ళం, మనది ఇంకా పెరిగేది, అంటే వాళ్ళది మైనస్ అయ్యేది, అంటే వాళ్ళకన్నా ఎక్కువ వచ్చేది అని చెప్పి అని అనుకుంటున్నారు అనమాట. కానీ వీళ్ళకి ఇంకా ఎలగల. నబిల్ అంటే పక్కనే ప్రేరణ బజర్ అంటుందని చెప్పి ఇలా కాసేపు మాట్లాడుకున్నారు. యష్మి అంటది మామూలు, అసలు అది కనుక జరిగి ఉంటే నేను మామూలుగా కాదు జించాక్ అని ఎగిరేదాన్ని అంటుంది. మొన్న మీరు ఎగిరిన దానికే ఇక్కడ చాలామంది ఎగిరారు, మళ్ళీ మీరు ఎగిరితే ఈసారి ఆపలేరు ఎవరు వాళ్ళు ఎగరడాన్ని, మీరు ఎగరకుండా ఉంటేనే కొంచెం బెటర్గా ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారన్నమాట. కాంతార క్లాన్ మీరు మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ గెలిచి విజేతలుగా నిలిచి 90 గుడ్లు పొందారు అని చెప్పాడు. అప్పుడు అరే విన్నర్స్కే ఇస్తారేమోరా అని చెప్పి అభయ్ అన్నాడు. అరే నిజంరా, మీరు ఆ టాస్క్ పేపర్ చదవచ్చుగారా, మీరు అందరూ అంత చదువుకున్నారు, చిన్న టాస్క్ పేపర్ చదవరేట్రా బాబు. యష్మి వాళ్ళ గుడ్లు చెప్పలేదు అని చెప్పి అరే వాళ్ళ గుడ్లు చెప్పలేదు అంటే యష్మి, అరే కామ్గా ఉండండి అంటాడు.
ఒరే నిజంగా అక్కడికైనా ఈ కామ్గా ఉంటే మాత్రం ఒకవేళ గట్టిగా మాట్లాడిన బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళు గుడ్లు ఇచ్చాడు, అక్కడ రాయలేదు ఏమి, కామ్గా ఉండండి మీరేం మాట్లాడదు అబ్బాయి అంటాడు. అంటే వాళ్ళకి గుడ్లో లేదంటే వాళ్ళకి కూడా ఇచ్చేస్తారో వీళ్ళ భయం. సో పృథ్వీ అంటాడు ఎక్స్ వచ్చినాయి అనమాట. ఎక్స్ వస్తే ఎక్స్ తీసుకొచ్చి బయట పెట్టాడు. ఏంది మనం ఎక్స్ కోసం ఫైట్ చేసామా అంటాడు పృథ్వీ. బాబు ఏం అక్కడే ఉండదు, ఎగ్స్ కోసం టాస్క్ జరుగుతుంది, 60 పాయింట్లు వస్తాయంటే ఏమొస్తాయి, 60 ఎగ్లు వస్తాయి అనేది అక్కడ రాసేది ఆల్రెడీ టాస్క్ పేపర్లు. ఇదంతా ప్రేరణ యష్మి వాళ్ళకి అర్థం మనం గెలిచాను, మనం వెళ్ళి రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ చేద్దామా, రూమ్లోకి వెళ్ళి చేద్దామని చెప్పి అనుకున్నారు. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ చెప్పండి, బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఇంకా అయిందా లేదా, వాళ్ళకి ఏమైనా ఇస్తారా ఎవరా అని చెప్పి, అబ్బాయి మనమే లేడు ఇంకా అవసరం లేదా అని చెప్పి పృథ్వీ ఇదంతా ఇంకెందుకు గేమ్ ఎందుకు, ఇది ఆడొచ్చు కదా ఈ రింగల్ అన్నది, ఇంకా ఎన్ని ఎందుకు అంటే సీత 90 గుడ్లు ఎంత కింద మీద పడి తెచ్చాము, ఒళ్ళు ఓనం చేసుకున్నాము, ఇదేంటి ఇప్పుడు టాస్క్ పెట్టి సింపుల్గా లీడ్లోకి వెళ్ళిపోయారని చెప్పి బాధపడుతున్నారు. బిగ్ బాస్ చెప్పింది ఈ టాస్క్ గెలిచారనే, ఇంకా మొత్తం గెలిచారని కాదు కదా, నిఖిల్ ఇంకా ఉందరా అప్పుడే అవ్వలేదు అని చెప్పాడు. అయినా సరే నేను ఇంకా ఆడను అన్నట్టు పృథ్వీ, నేను సైక్ అయిపోతున్నా అని చెప్పి, ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళు గుడ్లు సంపాదించారు కదా, వీళ్ళకి సింపుల్ టాస్క్లో వచ్చేసి ఆ లీడ్లోకి వెళ్ళిపోయారు, వీళ్ళు తీసుకెళ్ళకపోతున్నారు దాన్ని. సో నెక్స్ట్ యష్మి దేవుడు ఉన్నాడు రాబాయ్, అయినా కూడా మనం రూమ్లోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు అనుకుంటున్నారు అనమాట యష్మి. కానీ బిగ్ బాస్ అవుట్ బ్రేక్ చేస్తారో లేదో తెలీదు, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామని ఇంత చేయబోదు వెళ్ళి ఆ టాస్క్ పేపర్ తీసి చదువుకుంటే అయిపోద్ది కదా నాకు అనిపిస్తూనే ఉంది. నెక్స్ట్ వీళ్ళందరూ ఇలా మాట్లాడిన బిగ్ బాస్ మీ అందరికీ మైకులు ఇచ్చింది గుసగుసలాడటానికి, అది గట్టిగా అంటే ఈ మూల ఇల్లు ఆ మూల అలా కూర్చొని నెమ్మది మాట్లాడుకుని, ఎందుకంటే వీళ్ళు మాటలు వాళ్ళు తింటారు, వాళ్ళ మాటలు వీళ్ళు తింటారని చెప్పి. విష్ణుప్రియ ఒరే ఇంకా నైట్ అంతా అంటే తెల్లారు అంటే నా వల్ల కాదురా అన్నట్టు, సో ఒళ్ళుకి కూడా రెస్ట్ ఇలా తీసుకుంటారు, ఇంకా నైట్ అంతా అంటే నా వల్ల కాదు రెస్ట్ తీసుకోవాలి, ఇలా తీసుకుంటారు పాయింట్స్ అంటే అసలు నాకు వద్దమ్మా, అంటే ఇలాగే పాయింట్స్ ఈజీగా వస్తాయంటే ఇవన్నీ ఎవరు చేస్తారని చెప్పి గేమ్ ఆడాలని ఉంది, కాకపోతే ఎందుకని చెప్పి పృథ్వీ నేనైతే ఇంకా సైక్గా ఫిజికల్గా గేమ్ ఆడను నేను అని ఇలా ఎందుకు తీసుకోవడం, ఈ టాస్క్లు ఆడి గేమ్ సంపాదించుకుందాం అని చెప్పి. నెక్స్ట్ అబ్బాయి నేను ఓడిపోయాం, ఈరోజైనా గెలిస్తే బహుమతి అన్నారు కదా అదేదో వస్తే బాగుంటుందని, అలాగే ఒక్కసారన్నా మమ్మల్ని గెలిపించు, నిన్న ఎలాగో మా కళ్ళు కప్పేశారు ఒక్కసారన్నా ప్లీజ్ అని చెప్పి చెప్తున్నాడు. బాబు అభయ్ అదేదో బిగ్ బాస్ తొండి చేసి నేను గెలిపించినట్టు, నువ్వేదో దూదుకాదులా అన్నట్టు, అదే నువ్వేదో అసలు ఏ నేరము చేయనట్టు, ఏ తప్పు చేయనట్టు, నేరం కాదులేండి, నీదేదో రాంగ్ స్ట్రాటజీ కాదన్నట్టు అలా మాట్లాడుతున్న పద్దాకా బిగ్ బాస్ని నువ్వు దొప్పి పొడిస్తూ ఉన్నావు, అతనికి ఇంట్లో పనులు చేయట్లేదు, నీ చీఫ్ పోస్ట్ పాయే అయిపోతుంది, నిన్ను తీసి పక్కన పడేస్తారు బిగ్ బాస్ టీము, అదేనా చాలా చిన్న విషయం, ఈ వీకెండ్ వచ్చిన తర్వాత కొద్దిగా అటు ఇటే నీ కోట్లు తక్కువ అంటే మాకు ఆయనకి సెటర్లు వేస్తున్నాను వాళ్ళ టీంకి, మీ వల్ల ఓడిపోయావు అన్నట్టు, నీకు టాటా బాయ్ బాయ్ అని చెప్పి పంపించేస్తారు, తర్వాత నీ ఇష్టం, నువ్వేంటో నేను అన్ని టాస్కులు గెలిచానని చెప్పి సరే చెప్పుకున్నాను, అన్ని టాస్కులు గెలిచానని కాబట్టి నేనేం పంపించరేమో అనుకుంటున్నావు. నెక్స్ట్ యష్మి మాట్లాడే కదా హెక్టిక్గా అయిపోయింది, అసలు ఉదయం ట్యాషను మళ్ళీ టైమరు మళ్ళీ ఇప్పుడు ఇది 2 days ఫుటేజ్ ఇచ్చామని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు ప్రేరణలు అందరూ. నెక్స్ట్ యష్మి ఇందుకు రూల్ బుక్లో ఉందా అంటే ఒకరికి ఇస్తారని రూల్ బుక్లో ఉందంటే అప్పుడు నబీల్ ఉంది అని చెప్పి నబీల్ చెప్పాడు అనమాట, చెప్పి అప్పుడు తీసుకురాకి వెళ్ళారు, ఇక్కడ మనకు కట్ చేశారు. నిఖిల్ వాళ్ళందరూ లోపల ఫుడ్ తింటున్నారు. సో ఆడిన గేమ్ ఏంటి, ఇప్పుడు ఆడింది ఏంటి, అసలు స్టార్ట్ అయిన గేమ్ ఏంటి, ఇప్పుడు అవుతుంది ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. సీత నేనైతే గివప్ ఇవ్వటం లేదు, ఏంటి రాత్రి బుట్టలు వేపేస్తాను, రింగ్లో బాల్స్ వేస్తే అయిపోతుందా అవ్వదు, నేనైతే బుట్టలు వేపేస్తానని చెప్పి అందనమాట. సోనియా మనం ఏమైనా డిఫెండ్ చేసుకోకపోవటం వల్ల ఇలా అయింది అని. సో నా తెలిసి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు లైవ్లో వీళ్ళేమో ఇంకా కొట్టుకోకుండా ఎవరు గుడ్లు ఎన్ని తెచ్చుకుంటే అన్ని అని చెప్పి వీళ్ళేమో రూల్ పెట్టుకున్నట్టున్నారు, నాకు తెలీదు. సో మనం ఏమైనా అంటే డిఫెండ్ చేసుకోవటం ఇలా ఏమైనా పెట్టారేమంటే విష్ణుప్రియ లేదు ఇంత త్వరగా ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేయాలంటే అవునా అని చెప్పండి. సో ఎందుకంటే నేను ఇంతకుముందు వర్క్ చేసింది కాబట్టి దీనికి తెలుసు అని చెప్పి అనుకున్నారు. సీత మనం పోయి లేపేద్దాం గుడ్లు, ఇదే టాస్క్ అని చెప్పి అనుకుంటుంది. సో నేను అక్కడికి పోయి మనం చేస్తాము, ఒకవేళ ఆయన వద్దు మీరు చేస్తున్నది ఇప్పుడు తక్షణం ఆపేయాలంటే ఆపేద్దాము అని చెప్పి అనుకున్నారు. సో అర్ధరాత్రి లేపేస్తా అని చెప్పి సీత అనుకుంటుంది. నిజంగా సీత కమాన్ చేస్తుందేమో అని నేను అనుకున్నా. బిగ్ బాస్ గేమ్ అండి అని చెప్పలా, జస్ట్ పాజ్ అని మాత్రమే చెప్పాడని చెప్పి. సో గుడ్లన్నీ బయట ఉన్నాయి, ఎందుకనుకున్నారు గుడ్లన్నీ బయట ఉన్నాయి, వాళ్ళు బయటే ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా ఏందో తీయట్లా, మేబీ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తీసి పెంట చేసుకోవడం ఎందుకని చెప్పి సైలెంట్గా ఉన్నారనుకుంటా. అయినా వాళ్ళకి అంత బ్రెయిన్ లేదు డిస్ట్రిబ్యూట్ వాళ్ళు తీయడానికి అంత బ్రెయిన్ లేదు అని చెప్పి మనీ ఒకడు ఉంటే మాత్రం లేపుతాడు, మనీ పడుకున్నాడు కాబట్టి మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నారు. పృథ్వీ వాళ్ళ క్లారిటీ లేదు, గెలిచే వాళ్ళకి ఎక్స్ వస్తాయని చెప్పి క్లారిటీ లేదంటే సీత నాకుంది నేను చెప్పాను. సో వీళ్ళకి టాస్క్ వెళ్ళే ముందు కూడా ఇలా తెలియదు, అప్పుడు టాస్క్ వెళ్ళే ముందు కూడా సీత చెప్పిందంట నేను చెప్పాను మన క్లాన్ చీఫ్ వింటే కదా వెళ్ళలేదు అని చెప్పి. అయినా ఆ బాల్స్ అసలు కింద పడితే వేయొద్దు అని చెప్పి ఎందుకు రూల్ పెట్టావు అని చెప్పి సీత అంటది. పెట్టడమే మంచిదైంది, పెడితేనే పెంట అయ్యేది, అదే మనకు కూడా కావాల్సింది యాక్చువల్గా. పెంట అయితే మనం దాని మీద రైటా రాంగ్ అని చెప్పి జడ్జి చేసేవాళ్ళం. సో అలా ఆలోచించి చేసాడు.
సో అభయ్ అంటాడు వాళ్ళు తప్పు చేస్తే ఇది బయట డిస్కషన్, లోపల బయట అన్నట్టు. వాళ్ళు తప్పు చేస్తే నాకు సార్ అడుగుతారు, మనమేమి చెప్పొద్దు అని చెప్పి. తెలివైనాడు అభయ్. మనం ఏదైనా అంటే మనం ఏదో కరెక్ట్గా చేసినట్టు మనం లేచి అడిగితే మనమే తప్పు చేశారు, మనల్ని వేసేసుకుంటే సో అందుకోసం అని చెప్పి అనమాట. వాళ్ళు అడిగితే వాళ్ళే చేసుకుందాం అని చెప్పి. నెక్స్ట్ నబీల్ అన్నాడు, ఒకవేళ అడిగారు అనుకోండి మన మనసులో ఏముందో గట్టిగా చెప్పండి అంటే మన కూడా చెప్పారు కదా, నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని చెప్పి. సీత నైట్ దాచుకుంటే ఓకే, లేదంటే పృథ్వీ సపోర్ట్ చేయి మనం లేపేద్దాం అని చెప్పి. సోనియా అభయ్ మళ్ళీ ఫీల్ అవుతాడేమో, ఏం ఆడుతున్నారా మీరని చెప్పి మళ్ళీ ఎన్ని అంటా ఉంటాడంటే సీత నాకైతే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇది నాకు ఎందుకు ఇది రెచ్చగొట్టడానికి ఇది ఇచ్చినట్టున్నారు అది అని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ ప్రేరణలు మాట్లాడుకున్నారు. 64 ప్రేరణలు అంటే 130 వీళ్ళకి ఉన్నాయి అనమాట ఒక టైంకి. అంత తక్కువ ఉన్నా నేను హ్యాపీగానే ఉన్నా అని చెప్పి ప్రేరణ అంటుంది. ఎందుకంటే నేను జెన్యున్గా ఆడాను, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందని. సో మనకు కూడా కనిపించింది అది అందరూ ఆడటం. అవే మన వాళ్ళు తీసుకెళ్ళకపోతే అంటే మన వాళ్ళు తీసుకెళ్ళకపోతే మనవి ఫస్టే 40-45 ఉండేవి. సో ఘోరంగా గుంజుకున్నారు మన దగ్గర. సో అంటే నబీల్ అయింది ఇప్పుడు 150 అయింది అనుకో, ఆయన ఫోన్లో అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు మనది 150 అయిందిగా అని చెప్పి సౌండ్లు చేస్తూ ఉన్నాడు. ప్రేరణ బిగ్ బాస్ అనౌన్స్ చేయండి బిగ్ బాస్ అంటది. ఏం అనౌన్స్ చేయాలి నాకు అర్థం కాలేదు. ఆయన ఏం అనౌన్స్ చేస్తాడా, మీరు లీడ్లోనే ఉన్నారు, మీరు చింత లేకుండా చిందరవందరగా ఎంజాయ్ చేయండి అని చెప్తాడు ఏంటి. లేదు మీరు గెలిచారని చెప్పి యా 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 జయబాలయ్య పాటేస్తారా, మన రష్మి ఎగిరింది ఆ పాటకి ఎక్కసేపు. అవే మనం ఇప్పటివరకు హ్యాపీ, ఒక్కసారైనా సరే గెలవాలని కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి మనకు జరిగిన నెగిటివిటీకి అసలు నేను తీసుకెళ్ళబోతున్నాను చెప్పి రష్మి యా వాళ్ళు మటన్ చేసుకుంటే కూడా నాకు ఎంత కోపం వస్తుందంటే కామ్గా ఓకే ఓకే అనుకున్నా. ఇది బిల్లే కోపం వస్తుంది. పక్కన పాపం ఫుడ్ తెచ్చుకొని వాళ్ళు మనకి ఇష్టమైంది వాళ్ళు వండుకుంటూ ఉంటే ఆ వాసనకి మనకి చిరెత్తుకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనీ అన్న చక్కగా పడుకొని బిగ్ బాస్తో కెమెరాలతో తన బాధని తన బంధాలని బాధ్యతల్ని అన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. కొంచెం చిరాగ్గా అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకు ఇంత అవసరమా, ఇంత అసలు నాలాంటి వాళ్ళ కోసం నేను గివ్ అప్ ఏదేదో చెప్తున్నాడు. చెప్తాను, చెప్పిన తర్వాత కామెంట్ చేస్తాను. ఫ్యాన్స్ ఉంటారుగా వినండి కొంతమంది ఒకరిద్దరు. ఈ చిన్న పారామీటర్స్ ఏంటా అన్నాడు అని నాకు అర్థం కావటం లేదు బిగ్ బాస్, నేను చెప్పలేను అన్నాడు. ఈ పారామీటర్స్ ఏంటి, ఈ స్ట్రింగ్స్ ఏంటి, ఈ టెక్నికాలిటీ ఏంటి, ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ లిజనింగ్ ఆర్ నాట్. సమ్ టైమ్ యు ఆర్ బికమింగ్ యాజ్ మై డైరీ. నాకు డైరీ రాసే అలవాటు ఉంది, ఆయనే ఈయన డైరీ అంట. సో ఆయనకి చెప్పుకుంటున్నాడు ఆయనకి డైరీ రాసే అలవాటు ఉందంట. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, టఫెస్ట్ మైండ్స్ విల్ సర్వైవ్ ఇన్ దిస్ షో. చాలా టఫ్ మైండ్స్ మాత్రమే ఈ షోలో సర్వైవ్ అవుతారంట. సో ఇప్పటివరకు సర్వైవ్ అయిన అందరూ టఫెస్ట్ మైండ్స్. కానీ మీరు చెప్పండి గుండె మీద చేసుకొని, ముఖ్యంగా మణికంఠ ఫ్యాన్స్, ఇంత మణికంఠ ఫీల్ అయినంత టఫెస్ట్గా ఉన్నోళ్ళే టాప్ 5కి వెళ్ళారా? వాళ్ళందరూ వాళ్ళ జర్నీలో ఎప్పుడైనా ఎంత దారుణంగా ఫీల్ అయ్యి, ఇంత దారుణంగా ఆలోచించి, ఇంత దారుణంగా ఇన్ ద సెన్స్ లోతుగా, దారుణం ఇది రాంగ్ వర్డ్ సారీ, ఇంత లోతుగా ఆలోచించి ఇంత లోతుగా స్టైల్ అని వెళ్ళారా? లేదు కదా. ఇట్స్ బిగ్ బాస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గేమ్ షో, ఇట్స్ ఎ జర్నీ. సో మనం ఎలా ఉంటాం, మనం ఏం చేస్తాం అని చెప్పి, మనం బయట పనులు చేస్తాం, ఇక్కడ టాస్క్లు ఆడతాం. సో ఏంటో చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు. మరి బేసికల్గా మనిషి అంతేమో తెలియదు కానీ దీన్ని ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్లా దీన్ని చిత్రీకరిస్తున్నారు. నాకు నిజంగా విన్నర్ ఎవరో అవ్వాలో చూడాలని ఉంది, కానీ నేను గేమ్ నుంచి ఎగ్జిట్ అయ్యాక నేను చూడలేను. కానీ విన్నర్ ఎవరో మాత్రం చూస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బిగ్ బాస్, నేను ఉన్న రోజులు 100% ఇస్తా. ఇలా బ్రేక్ అయితేనే ఉంటా, ఏడుస్తూనే ఉంటా. నెక్స్ట్ డే మార్నింగ్ పాట మోగిన తర్వాత ఐ విల్ బీ బ్యాక్. సో ఏడుస్తూనే ఉంటాడంట బొమ్మరాపరు. సో నేను ఏడవకుండా ఉంటా, నేను టఫ్గా ఉంటాను, నేను అలాంటిదే లేదు. సో బట్ ఎనీవే 100% ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే బ్యాక్ వస్తానని చెప్పాడు. నేను ఇక్కడ గివప్ ఇచ్చేస్తే నాలా ఉన్న చాలామంది గివప్ ఇచ్చేస్తారు, నేను అట్లా చేయలేనంట. ఓ బాబు ఏంద్రా బాబు ఇదంతా, నువ్వు గివప్ ఇచ్చేస్తే నీలా ఉన్న వాళ్ళందరూ గివప్ ఎందుకు ఇచ్చేస్తారు? ఏం మాట్లాడుతుందో? ఇప్పుడు కప్పు కొట్టేస్తే నీలా ఉన్న వాళ్ళందరూ కప్పు కొట్టేస్తారు. అసలు నీలా ఉన్న వాళ్ళందరూ అంటే ఏంటి నీ ఉద్దేశం? నీలా ఉన్న వాళ్ళందరూ అంటే వై యూ థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డిఫరెంట్ పర్సన్? సి నాకేమర్థమైందంటే హీ రిక్వైర్డ్ సమ్ సైకిక్ ఎవాల్యుయేషన్ ఒక కావాలి ఆయనకి. సో అక్కడికి వెళ్ళి సెషన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయాలి. నాకు అనిపించింది ఎంతోమంది కూడా తన ప్రాబ్లం చూసి నేను జాలిపెట్టి చెప్పాను, నేను కొంచెం ఇది తేడాగా ఉంది, తనకి స్టెబిలిటీ లేదు, ఇందులో తప్పేం కాదు అలా చూసుకోవటంలో, అలాంటి సెషన్స్కి వెళ్ళటంలో అని చెప్పి. సో నాకేమైతే మాత్రం ఒక సైకాట్రిస్ట్ చేత ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేయించుకోవటం బెటరు. అదర్వైజ్ హీ విల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడంటే జనాలు కెమెరాలు ఉన్నాయని చెప్పి, అది ఉన్నాయని చెప్పి, ఇది ఉన్నాయని చెప్పి చాలామంది మనసులో వేరే ఉన్నా సరే మొహం మీద మాత్రం యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఆయన నచ్చకపోయినా సరే అమ్మో ఎందుకులే అని చెప్పో, లేదంటే భయపడో ఇంకోటి అని చెప్పి. బయట అలా ఉండదు కదా. ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్కి వెళ్ళాడు అనుకోండి,
వర్క్లోకి వెళ్ళాడు, ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు, మేనేజర్ ఒకటి ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు. నేను యాక్చువల్గా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తాను, వర్క్ ఇచ్చాడు, ఈ బంధాలు బాధ్యతలు నాకొద్దు అంటాడా? అక్కడేం చేస్తాడు? సరే జాబ్ కాదు, ఒక షూటింగ్కి వెళ్ళాడు, సినిమా షూటింగ్కు ఏదో ఆఫర్ వచ్చింది, ఒక షోకి వెళ్ళాడు, అక్కడ గేమ్ ఆడతారు, ఎవరో ఒకరు ఏదో అంటారు, అప్పుడేం చేస్తావు? ఏదైనా తీసుకోలేనంటే వెళ్ళిపోమంటారు, సింపుల్గా వెళ్ళిపోమంటారు, మన పేమెంట్ పోతుంది. సో నాలో ఉన్న గివప్ ఇచ్చేస్తారు. అందుకే ఇక్కడ పడుకోగానే టాస్క్ అనగానే లేచి వెళ్ళా అన్నాడు. సో కొంచెం డౌన్ అయ్యాడు, గట్టి దెబ్బ మాత్రం తగిలింది, అది మాత్రం నేను ఒప్పుకుంటా. సో గిర్రం తిరిగి పడ్డాడు. సో దాని తర్వాత గివప్ అయ్యి అన్నాడు, పడుకున్నాడు. ఒక టాస్క్ జరిగితే మళ్ళీ లేచి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళాడు. ఒక బుక్ పెన్ను పంపండి బిగ్ బాస్, నేను రాసుకుంటాను ఇదంతా చెప్పే బదులు ఒక 2 pages రాసుకుంటే నాకు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండగలుగుతా అని చెప్తున్నాడు. నాకు అర్థం కాలే, ఇంత ఎమోషనల్గా ఇంత అన్స్టేబుల్గా ఉన్న వ్యక్తిని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు, ఏంటి దీంట్లో? సో నాకు వచ్చి న్యూస్ ఏంటంటే కావాలనే ఇది ఈ షోకి ఉపయోగపడిద్ది అని చెప్పి యూజ్ చేసుకోవడానికే సెలెక్ట్ చేశారని చెప్పి అనిపిస్తుంది నాకు. ఎలా నమ్మాలి బిగ్ బాస్? నాకు అర్థం కావటం లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది. ఈ హౌస్లో ఒక 5 రోజులు ఉన్నా చాలేమో, లైట్స్ ఆఫ్ చేయండి, ఇంకా టాస్క్ ఆడొద్దు అది అని చెప్పి చెప్తున్నాడు. సో ఏందొక స్టోరీ. నెక్స్ట్ ఓం గారు బయట మనీ మాత్రం ఫోకస్గా ఆడుతున్నాడు అది అని చెప్తుంటే నబీలు గివప్ ఇవ్వకుండా ఆడారు మన వాళ్ళందరూ, సో అట్లాగే ఉన్నారు, బాగా ఆడారని చెప్పి అభయ్ నువ్వు ఒక సంచాలకగా, నబీలు సంచాలకగా చేశారు కాబట్టి నువ్వు సంచాలకగా నువ్వు కాబట్టి, అంటే ఇంతకుముందు ఎలా పడితే అలా ఆడారు, నువ్వు కొన్ని రూల్స్ పెట్టావు, బాల్స్ వెంటనే తెచ్చుకోవాలని, స్టిల్ వాళ్ళు తెచ్చుకోవటం లేదు, మొత్తం అయిన తర్వాత తెచ్చుకుంటున్నారు అది అని చెప్పాడు. అలాగే ఏమన్నాడంటే నిన్న నేను చేసింది నిఖిల్ చేసి ఉంటే కనుక బెలూన్స్ టాస్క్లో వీళ్ళందరూ స్ట్రాటజీ అని చెప్పి గెలిచేవాళ్ళు, అదే మనం చేస్తే మాత్రం స్ట్రాటజీ అనరు, ఆయన చేస్తే మాత్రం స్ట్రాటజీ అంటారు, స్టిల్ మనం అడుస్తుంటే మాత్రం మనది ఫౌల్ అని చెప్పి ఎనీవే మనది ఫౌల్ అని చెప్పి మనల్ని తీసేవాళ్ళు అని చెప్పారనమాట. అదే నాకు డైజెస్ట్ కావటం లేదు అని చెప్పాడు. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పాజ్ అయింది, ఇంక రేపు కలుద్దాం అని చెప్పి చెప్పాడు. అరౌండ్ దీనికి ముందో. నెక్స్ట్ అభయ్ సీత మాట్లాడుకున్నాం బయట, నేను ఆడిన ప్రతి టాస్క్ గెలిచాను, ఫస్ట్ టాస్కే ఓడిపోయాను, అదే చాలా ప్రాబ్లం అంటే సీత నిన్నగా బెలూన్స్ టాస్క్ ఓడిపోయావు అని చెప్పి సైలెంట్గా వేసింది. దాని అసలు వాటర్కి కన్సిడర్ చేయట్లేనా, అది కూడా నేనే గెలిచాను మీరు సరిగ్గా ఇవ్వలేదు అని దాని మీద ఉన్నాడు. సో ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో సిల్లీగా ఆడాము, సో బాటిల్ ఫ్లిప్ చేసే టాస్క్ అనేది సిల్లీగా ఆడాము. సో అది అక్కడ రానా గారు ఇలా ఆడిచ్చారు, ఏదో సరదాగా ఆడిచ్చారు అనుకున్నా కానీ తర్వాత అది చీఫ్ అవటానికి అనగానే అసలు నేను జస్ట్ నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అని చెప్పి చెప్తున్నాడు. నేను మనీ బేబక్క భాష సోనియా ఆదిత్య ఆడాము, సీత చెప్తున్నమాట ఆడాము, సో మేము లీడ్లో ఉండే నేనే దాన్ని బేకరం దన్నేసాను, సో నాకు మనకి కూడా ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇది చీఫ్ కనంగానే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, తను అంది. నెక్స్ట్ సీత చూపిస్తుంది చేతి మీద ఏదో మార్క్స్, ఏంటిది అంటే విష్ణుప్రియ ప్రేరణ చెయ్యి అనుకొని నా చెయ్యి కొరికేసింది అని చెప్పి. సో ఎందుకంటే ప్రేరణ వచ్చి తన పట్టుకుంది, నేను ఇడిపిద్దామని వెళ్తే కొరికేసిందంట. ఏంది విష్ణుప్రియ ఇది, రేపు మరి ఇది నేను చూడలేదు కానీ లైవ్లో ఈ కొరుక్కోటాలు ఏంటి నాకు అర్థం కాల. సో ఇది పొరపాటున సీత కాబట్టి ఏమల్లది గట్టి అయిపోయింది, ప్రేరణ చెయ్యి కొరుకుంటే అంత గొడవ అయ్యేదో, అసలు ఎలా కొరికింది ఏంటన్నది రేపు చూడాలి, ఏమైనా ఎపిసోడ్లో చూపిస్తారో చూపించకపోయినా చెప్పలేండి, వాళ్ళు దీన్ని చిన్నగా కన్సిడర్ చేసుకుంటారేమో. నెక్స్ట్ ప్రేరణ అండ్ మనీ మాట్లాడుకుంటున్నారు, ఇది కూడా అబ్బా ప్రేరణ మనీ మాట్లాడుకుంటే ఏది అడిగినట్టున్నాడు. శ్రీపాద్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, శ్రీపాద్ అంటే వాళ్ళ హస్బెండ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, సారీ. సో అంటే ప్రేరణ తను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్తుంటే నేను ఇప్పటిదాకా ప్రియా థాట్స్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాను, మళ్ళీ నువ్వు ఇలా అంటున్నావు, లైఫ్ పార్ట్నర్ జన్నత్ కదా అంటే ప్రియా అంటే నాకు తెలిసి మణికంఠ వాళ్ళ వైఫ్ నేమ్ అనుకుంటా, లైఫ్ పార్ట్నర్ జన్నత్ కదా, నాకు అదే అనుకుంటున్నా ఉన్నాను. ఏంటంటే ఇక్కడ పెట్టిన ఎఫర్ట్లో 10% అప్పట్లో ప్రియా కోసం పెట్టుంటే అయిపోతుండే అని చెప్పి అన్నాడు. సో వీళ్ళ మధ్య సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు షోలో ఇది చెప్పాడు కూడా చెప్తున్నాను, అదర్వైజ్ నాకు అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడానికి. సో ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి, సో అప్పుడు నేను సరిగ్గా ఎఫర్ట్ పెట్టలేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. పోనీ అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టే అవకాశం లేదేమోలే, ఇప్పుడు పెట్టచ్చు కదా అంటానికి మనం ఎవరం కానీ. బట్ సమ్హౌ స్టిల్ నాకేం అర్థం కావట్లేదంటే బిగ్ బాస్ కప్పు కనుక కొడితే అండ్ బిగ్ బాస్లో ఫైనల్ వరకు వెళ్తే హౌ ఇట్ విల్ రిజాల్వ్ ఈస్ ప్రాబ్లమ్స్ అన్నది నాకు అర్థం కావట్లా. అంటే బిగ్ బాస్ కప్పు చూడంగానే వాళ్ళ వైఫ్ తన దగ్గరికి వచ్చేసిద్దా, తిరిగి వచ్చిద్దా, లేదంటే ఏంటి అన్నది నాకు అర్థం కావట్లా, దానికి ఉన్న లింక్ అన్నది నాకు అర్థం కావట్లా. అదొక్కసారి అన్లాక్ అయితే అప్పుడు అంటే నాకు ఇంకా బెటర్గా మణికంఠ ఏమైనా అర్థమవుతాడేమో. అంతేగా నేను ఇప్పుడు ఎగ్జామ్షన్స్ డ్రా చేసుకోలేను, దీనివల్ల దీనికోసం ఇలా అంటున్నాడు దానివల్ల, ఎందుకంటే షూర్ కాదు కాబట్టి. అది మాత్రం మనకి ఎప్పటికీ తెలియదేమో, అది దైవ రహస్యం అయి ఉంటుంది అది. నెక్స్ట్ అభయ్
మళ్ళీ ఫిజికల్ టాస్క్ కనుక ఇస్తే నేను గివప్ ఇచ్చేస్తా, అంటే మళ్ళీ గుడ్లు ఏరుకోవాలంటే కనుక అబ్బాయి నేను గివప్ ఇచ్చేస్తా అని చెప్పి విష్ణుప్రియ మాకు కూడా అదే కావాలి అని చెప్పి ఆ బుజ్జిగాడు అంటే ఎవరంటే ప్రభాస్ కాదు ఇక్కడ, బుజ్జిగాడు అంటే పృథ్వీ అనమాట. వాడు నన్ను ఎక్కడ కొట్టాడు మూతి మీద కొట్టాడు, అన్ని చోట్ల కొట్టాడు, నేను ఇంకా ఆడుకోండి చీ అని చెప్పి వదిలేసి వెళ్ళి మూల కూర్చున్నాడు అంట. అయినా సీత నువ్వు అలా మూల కూర్చున్నావు కదా మరి అనుకున్నాము అన్న ఓకేనా అంటే అంటున్నాడు అని చెప్పి. సో ఈయన గివప్ ఇచ్చేసినట్టున్నాడు, ఎందుకంటే నేను చూడలేదు లైవ్. ప్రేరణను యష్మి కూడా మాట్లాడుకునేటప్పుడు అదే అన్నారు. సో ఈయన గివప్ ఇచ్చేస్తున్నాడు, పనులు చేయొద్దు అంటున్నాడు, బిగ్ బాస్కి సెటైర్లు వేస్తున్నాడు. బాబు నీకు జితా అనే నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ అభయ్ వాడంత పడ్డాడా మళ్ళీ వచ్చి ఆడతానని చెప్పి ఏడుస్తున్నాడని చెప్పి ఎవరు మణికంఠ అనమాట. సో రూమ్లోకి పోతే నేను చెప్పాను, అరే నీకేమవుతుందో నీకు అర్థం కావట్లేదు, నువ్వు అంత ఘోరంగా అలా పడున్నావు, మాకు నీ పొజిషన్ తెలియలేదంటే అవునా అని చెప్పి అనుకున్నాడు అని చెప్పి ఈ లోపల బెల్లి మోగింది, స్టోర్ రూమ్ బెల్లి మోగింది, అందరూ వెళ్ళారు. గోళ్ళల్లో నుండి ఆయన అలా చేసాడు అనమాట. గోళ్ళల్లో నుండి గుడ్లు తీయటానికి వీల్లేదు, గోళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, వాటిని ప్రొటెక్ట్ చేయటం మీ బాధ్యత అని పెట్టాడు. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం మీ గోళ్ళల్లోంచి గుడ్లు తీసి మూట కట్టుకొని బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టుకుంటాము అంటే కుదరదు. అలాగే కొన్ని గోళ్ళలో ఉంచుతాం కానీ గూళ్ళు మొత్తాన్ని అంటే గంపని ఎత్తుకెళ్ళి మేము లోపల మా బెడ్ మీద పెట్టుకొని పొదుగుతాము అంటే కుదరదు. సో కానీ వాటిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీరు అక్కడే ఉంచితే వేరే అపోజిట్ టీం వాళ్ళు వచ్చి గుడ్లు దొబ్బేస్తూ ఉంటే మీరు అక్కడే ఉండి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది తెల్లార్లు సాగితే కొంచెం ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, మేము కూడా మీరు అనుకుంటే 2 రోజుల ఫుటేజ్ ఏది ఉందో అది వస్తుంది అని చెప్పి వాళ్ళు అలా అంటే వీళ్ళేమో ఏంద్రా ఇది కోడి భాషలో ఉంది మనకేం అర్థం కావట్లేదు అని చెప్పి నిఖిల్ అభయ్ మాట్లాడుకున్నారు. అభయ్ పడుకుందాం అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి పడుకుందాం ఏంటి, నేనైతే తీయనరా, ఎవడైనా తీసుకుంటే తీసుకోండి, నేనైతే పడుకుంటా. ఒకటి ఏంటి ముట్టుకోవద్దు అన్నాడు కాబట్టి ముట్టుకోవద్దు అన్నాడు, మళ్ళీ మీ బాధ్యత అంటాడు ఏంటి అని చెప్పి నిఖిల్ అన్నాడు. సో అభయ్ నేనైతే చూడు ఇక్కడైతే మనం షిఫ్ట్ పని చేయాలి, నేనైతే చేయను, నా వల్ల అయితే కాదు, రేపు ఆడుకుందాం ప్రశాంతంగా అంటే పృథ్వీ మహాభారతాన్ని కూడా ఈవినింగ్ 5కి ఆపేస్తారని అన్నాడు అనమాట. మహాభారతం కదా ఆయన ఉద్దేశం అంటే కురుక్షేత్రంలోని లేదంటే యుద్ధం అని, కురుక్షేత్ర యుద్ధం ఒక 5ంటికి కూడా యుద్ధం కూడా 5ంటికి ఆపేస్తారు కదా అని చెప్పి డైలాగ్ అనమాట. అబ్బాయి ఫస్ట్ ఆ మణిగానికి చెప్పండి, రాత్రంతా వాడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ కూర్చోవాలి, చాలా అవ్వదు, ఇది నాకు అవసరం లేదు, నాకేవో రింగులు ఏవో ఇస్తే నేను ఆ రింగులు గేమ్ ఆడుకుంటా, టాస్క్ వేస్తే టాస్క్లు ఆడుకుంటాను, ఈ సామధాన భేద దండోపాయాలు నా వల్ల కాదయ్యా అని చెప్తున్నాడు. సీత 90 గుడ్లకి మేము నెత్తి పగలు కొట్టుకున్నాం, అన్నీ చేసుకున్నాం, మీకు సింపుల్గా వచ్చేసినాయి అని చెప్పి. సో ఆ టైంకి ఏంటంటే అభయ్ వాళ్ళ దగ్గర 154 గుడ్లు ఉన్నాయి, నిఖిల్ దగ్గర 130 గుడ్లు ఉన్నాయి, 24 గుడ్లు డిఫరెన్స్ ఉందన్నమాట. గుడ్లు ఏమైనా పోతే అంటే కౌంట్ మనకు తెలుసు, గుడ్లు ఏమైనా పోతే నేను ఇస్తాను అని చెప్పి అభయ్ చెప్పాడు. లేదంటే రింగ్ పెట్టండి, నేను తొక్కుకుంటా కూర్చుంటాను అంటే వేసుకుంటూ కూర్చుంటాను, పాయింట్లు వస్తాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇది వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంది. నేను వీళ్ళ తప్పు పట్టను, ఎందుకంటే రాత్రంతా వీళ్ళకి ఎవరికి ఆడాలని ఉండొచ్చు, ఎవరికి ఆడలేకపోయి ఉండొచ్చు, మధ్యాహ్నం నుంచి ఆడారు కాబట్టి ఒళ్ళు హోనం అయిపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇంత అయిన తర్వాత వెళ్ళి లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకుంటా అంటే స్టిల్ ఓన్లే పాపం అలసిపోయారులే అని చెప్పి జాలి దయ కరుణ అవన్నీ నేను చూపించేవాడిని, నాలో ఉన్న సైకిక్ యాంగిల్ కాకుండా. కానీ మీరు దాన్ని డీకోడ్ చేశారు చూడు, బయట నుంచి పాములా వచ్చి ఎత్తుకెళ్ళిపోతారని, అది మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు అయ్యా నాకు అసలు అది ఏది అంటే ఎవడరా ఇది డీకోడ్ చేసింది, కనీసం చూపించలేదు. అప్పుడు అబ్బాయి చెప్పాడంట బయట నుంచి తీసుకెళ్ళిపోతారని చెప్పి. ఏమో మామూలుగా కాదు రా, మీరు సైంటిస్టులు అయ్యా, మీరు సైంటిస్టులు అవ్వాలనిపించింది నాకైతే. నెక్స్ట్ యష్మి ప్రేరణ మాట్లాడుకున్నారు, 24 కౌంట్ అలాగే మెయింటైన్ చేద్దాం, ఫౌల్ గేము ఏమీ లేకుండా ఏంటి మనం ఎలా ఆడాలో అలా ఆడదామని చెప్పి. ఇప్పుడు వాళ్ళు చూడి అటాక్ మోడ్లోకి వస్తారు అంటే మధ్యలో వాళ్ళు అటాక్ ఏం చేయకుండా ఎవరు గుడ్లు అయితే వాళ్ళని చెప్పి అనుకున్నట్టున్నారు. యష్మి కొత్త రూల్స్ వస్తాయి రేపు, మేము వస్తాం ఆడతాం అంటారు చూడు అని చెప్పి. ప్రేరణ ఏదైనా పర్లేదు, బాయ్స్ వచ్చినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఇచ్చి పడేద్దాం అని చెప్పి అనుకున్నారు ఇద్దరు గర్ల్స్. యష్మి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, అభయ్ గివప్ చేయటం ఏంటి మనీకి అలా అవటం, 2 మెంబర్స్ వెళ్ళిపోయారు. స్టార్టింగ్ ఒక రౌండ్ ఏమో మనీ వెళ్ళిపోయాడు, అభయ్ రాలేదు, ఏంటి చచ్చిపోయాం ఆ రౌండ్ అని చెప్పి. సో అభయ్ ఒక టైంలో గివప్ ఇచ్చేసారంట, మనీకేమో అలా అయింది. అయినా సరే వీళ్ళిద్దరు చూసారా, నేను అందుకనే వెళ్ళి పొగిడింది ఆయన్ని కూడా. ఆయన పేరేంటి ఆదిత్య ఓం గారు కూడా చాలా బాగా ఆడారు, మధ్యలో కొన్ని స్టంట్లు చేసినా సరే వెళ్ళి గివప్ ఇవ్వకుండా ఆయన ఏజ్కి తగ్గకుండా పర్ఫామ్ చేశారు. మరి ఏజ్ అంతా అయింది, మరి 50+ ఏం కాదులేండి, 45 కొద్దిగా యంగే. హీరోలకి పద్దాక మీరు ఏజ్ అని తీయద్దు, నేను హీరో ఆ డైలాగ్ గుర్తుంది కదా, హీరో అదనమాట. నెక్స్ట్ ప్రేరణ యష్మి బాధ ఏంటంటే వీళ్ళ ఒళ్ళు ఓనం అయిపోయిందని ఒక బాధ, 2 పక్కన ఒళ్ళు ఓనం అవ్వలేదని ఒక బాధ.
వాళ్ళు చూడు ప్రేరణ అంటే వాళ్ళు చూడు అక్కడ అలాగే కూర్చున్నారు అంటే యష్మి నాకు కోపం వచ్చింది, దేనికి వచ్చారు చూడు ఇల్లు అన్నట్టు. అంటే దేనికి వాళ్ళు వచ్చి అలాగే కూర్చున్నారు అమ్మాయిలు అని చెప్పి. ప్లాన్ చేసుకున్నారు ప్రొటెక్షన్, ఫస్ట్ రౌండ్ అనుకుందంటే ప్రొటెక్షన్ ప్లాన్ చేసుకున్నారేమో అనుకున్నాను, సెకండ్ రౌండ్ కూడా అలాగే కూర్చున్నారు అని. వాళ్ళకి ఏం బాదమ్మా, వాళ్ళకి అలా కూర్చున్నారు, వాళ్ళకి 2 బాయ్స్ ఉన్నారు, వాళ్ళు మొత్తం దులిపేస్తుంటే ఎప్పుడు నబిల్ బయటకు వెళ్ళాడో వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అని చెప్పి. ప్రేరణ మోస్ట్ డేంజరస్ ప్లేయర్ వాళ్ళ సైడ్ ఉన్నాడు, అందుకనే వాళ్ళకి భయం లేదని చెప్పి. ఎవరు చెప్పండి మోస్ట్ డేంజరస్ ప్లేయర్? పృథ్వీ అనమాట. పృథ్వీ అనేది భయం లేదని చెప్పి యష్మి. సోనియా ఒకసారి వచ్చింది, నేను లాగాను తనని, ప్రేరణ నేను లాగాను, ఇది అప్పకి వెళ్ళిపోయింది అని చెప్పి కాసేపు అనుకుని నవ్వుకున్నారు అనమాట. సో సోనియా ఒకసారి అక్కడెక్కడో ఒక చోట హ్యాండిల్ చేసినట్టున్నారు, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చింది. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు గట్టిగా హ్యాండిల్ చేశారు, ఇద్దరు చుట్టేశారు చెప్పాలంటే. చుట్టేస్తే సోనియా ఐఎమ్ లీవింగ్ అంది. అప్పుడే అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చి సోనియా దగ్గర గుడ్లు లాక్కోకుండా, సోనియా లేకుండా తను వెళ్ళిపోతుందంట వదిలేయండి, తను వెళ్ళిపోతుందంటే వదిలేయండి. సో అక్కడ వెళ్ళిపోయింది. ఇంక తర్వాత తను రాలేదని చెప్పి అనుకున్నారు. సోనియా కొద్దిగా భయపడుతుంది ఫిజికల్ గేమ్స్కి, ఏమవుతుందో ఏమో అని, లేదంటే వాళ్ళని తెలియదు కానీ కొంచెం వీటికి మాత్రం భయపడుతూ ఉంటుంది. అభయ్ సీత అంటే నిఖిల్తో మాట్లాడిన అన్న డిసైడ్ చేయండి ఏం చేద్దాం అని చెప్పి. ఆ తర్వాత వీళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు బయట నుంచి పాములు వస్తాయి అని చెప్పి. ప్రేరణ యష్మి ఇంకా వాళ్ళ డిస్కషన్ బెడ్ మీద రోజు ఈ ప్రేరణ యష్మి డిస్కషన్ చూస్తే నాకు ఎలా ఉంటుందంటే, ప్రియాంక జైన్, మోనిత గారు, శోభా శెట్టి గారు, సో వాళ్ళిద్దరు బెడ్ మీద పడుకొని అప్పట్లో డిస్కస్ చేసుకుని పక్కన కూర్చొని సేమ్ అలాగే ఉంటుంది. డిస్కషన్స్ వేరు, మ్యాటర్స్ వేరు అయినా సరే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళకి మ్యాచ్ అవుతారు కూడా కదా, వాళ్ళు సీరియల్స్ వాళ్ళు, వీళ్ళు సీరియల్స్ వాళ్ళు అని చెప్పి. ప్రేరణ ఎక్స్ తీయకూడదని వచ్చింది కానీ మనం అందరికీ నెంబర్స్ తెలుసు, మనం తీసుకున్న నెంబర్స్ తెలిసిపోతుంది డిఫరెన్స్ అని చెప్పి. అంటే తీసేద్దాం అని వీళ్ళకి ఉంది, తీసేసిన డిఫరెన్స్ తెలిసిపోయిద్దేమో నెంబర్స్, ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. మీరు ఏం చేయాలంటే నేను చెప్తాను, నాలంటే చెప్పేవాడు ఎక్స్ తీసేసి వాటి మనం చోట దాచుకోవాలన్నమాట, మన బొట్టలో పెట్టకూడదు. బిగ్ బాస్ అడిగినప్పుడు తర్వాత సంగతి తర్వాత, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలన్నారు కదా, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేదు, పెట్టి వేరే చోట ఉంచుకోవాలి, లేదంటే పడేయాలి, లేదంటే ఇసిరేయాలి. అప్పుడు వాళ్ళకి తగ్గిపోతాయి, మన దాంట్లో కలుపు. మనకి మా 154 ఉన్నాయి, మా 154 మాకు ఉన్నాయి, మీరు 130 మీ లేవు 30 పోయినాయి. అలాగా అంటే వాళ్ళు తెలియకుండా ఉండాలంటే. వాళ్ళు కనుక దిగి గలీజ్గా ఆడితే నేను అంతకన్నా ఎక్కువ గలీజ్గా ఆడతానని చెప్పి యష్మి చెప్తుంది. ప్రేరణ నాకు వచ్చు, నేను చంపేస్తానని చెప్పి భయం మాత్రమే అని చంపేసిద్దంట. ఏంటండి మీరు చంపేస్తామంటున్నారు, కుట్టేస్తామంటున్నారు అంటే బై మిస్టేక్ అలా ఏమైనా అయిపోద్దేమో అని చెప్పి చెప్తుంది యష్మి. వాళ్ళ అమ్మాయిలు మాత్రం భయపడుతున్నారు. నాకు ఎప్పుడు తను నా క్లాన్కి వచ్చి ఇక్కడి నుంచి తిను సోనియా కోసం మాట్లాడింది అనమాట. దీన్ని మరి బ్యాక్ బిచ్చింగ్ అన్నామా, బ్యాక్ టాకింగ్ అన్నామా, నేను ఎప్పుడు ఆ బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ యూస్ చేయను కానీ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి అభిజిత్ చెప్తాడు కదా, బ్లాక్ బిచ్చింగ్ అనేది ఉండదు, ఈ హౌస్లో కెమెరాలు అన్నీ ఉన్నాయని చెప్పి. సో ఏంటంటే సరే బ్యాక్ బిచ్చింగ్, నాకు ఎప్పుడు తను నా క్లాన్లోకి వచ్చి ఒక్క మాట మాట్లాడకుండా నన్ను నామినేట్ చేయటం, చూడు ఎలా అరుస్తుంది, ఎలా మాట్లాడుతుంది అని చెప్పి. స్ట్రాటజీ ఏంటంటే తెలిసింది నాకు. సో అంటే తన స్ట్రాటజీ అనమాట, మనం మాట్లాడకుండా నన్ను అబ్జర్వ్ చేసి నన్ను నామినేట్ చేసింది. ఇప్పుడు మాత్రం క్లాన్ మొత్తం నేను నడుస్తుంది, చీఫ్ కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. మా క్లాన్లో ఉన్నప్పుడు ఇంత కూడా మాట్లాడలేదు, షీ వాజ్ వెయిటింగ్ ఇక్కడ తప్పు చేస్తాను అని చెప్పి. సో దానికోసం వెయిట్ చేసింది, నామినేట్ చేసింది అని చెప్పి. ప్రేరణ ఆ టీంకి ఇక్కడ దాకా ఓ మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంత మాట్లాడుతుందో ఆ అమ్మాయి టాస్క్లో సోనియా, నేను ఒకటి చెప్తాను, సోనియా ఇక్కడ ఈ టాస్క్తో ఎంత మాట్లాడుతుందో వాళ్ళ టాస్క్లు జరిగినప్పుడు కూడా అంతే మాట్లాడింది. ఆ సాక్స్ టాస్క్లు కానీ ఏది కానీ ఇంతకన్నా గట్టిగా మాట్లాడింది, ఇంతకన్నా ఇదిగా మాట్లాడింది, ఇంతకన్నా వాళ్ళ టీం సపోర్ట్ చేసింది. ఓన్లీ తను ఎక్కడ మాట్లాడలేదంటే గట్టిగా యష్మి ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి రివర్స్గా గట్టిగా క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఈ దొంగతనం, నాకు వద్దు, నేను చేయను, అసలు మీరు కూడా చేయబాకండి అని చెప్పి ఇలా చేయలేదు. బట్ టాస్క్లో మాత్రం సపోర్ట్ చేసింది సోనియా. సో ఈ పాయింట్లో యష్మితో నేను ఏకీభవించటం లేదు. ప్రేరణ ఆ టీంకి వెళ్ళాలనుంది అన్నావు, ఎందుకన్నావు, ఫ్రస్ట్రేట్ అయిపోయావు అంది మధ్యలో, అంటే ఆ టీంకి వెళ్ళిపోతాను అందంట. ఎందుకన్నావు అంటే యష్మి అంటది, చూడు ఏం చేసాం మనం, ఫైట్ ఇచ్చాం కానీ కంపారిటివ్లీ అభయ్ ఆడటం లేదు, నబీల్ ఆడతాడు కానీ పాపం వాడికి బ్యాక్ పెయిన్ అవన్నీ ఉన్నాయి, నాకు ఇంకా కోపం వచ్చేసింది. అక్కడేమో అమ్మాయిలు చూస్తే ఆరామ్సే కూర్చున్నారు, సో వాళ్ళ అమ్మాయిలు అందరూ చక్కగా కూర్చున్నారు, నాకు ఇక్కడ ఉంటాను అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవడం బెటర్ అనిపించింది అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో అక్కడ ఆ టీంకి వెళ్ళిపోవడం బెటర్ అనుకుందంట. ప్రేరణ వాళ్ళ కాన్ఫిడెన్స్ రా, వస్తే పృథ్వీ దేనికైనా తెగిస్తాడు వెళ్తాడు అని చెప్పి. యష్మి ఏమో వాడిని గేమ్లో వాడిని ఒక వెపన్లా వాడుతున్నారు, అది తెలియటం లేదు అని చెప్పి అనమాట. సో అంతే కదా, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఏదైనా వస్తే పృథ్వీ డిపెండ్ చేసుకుంటాడు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. పృథ్వీ అసలు రాని ఇట్లా ముగ్గురిని ఇద్దరిని హ్యాండిల్ చేస్తున్నాడు, ఆయన వెపన్లా వాడుకుంటున్నారు అన్నారు. నెక్స్ట్ అలాగే నవ్వుకుంటూ అబ్బాయిని టీస్ చేస్తూ ఉన్నారు. మనకి ఎగ్స్ వచ్చినప్పుడు సోనియా ఫేస్ చూడు ఎలా అయిపోయిందో అని చెప్పి. అంటే వీళ్ళకి ఎగ్స్ బిగ్ బాస్ ఎప్పుడు ఇచ్చాడో దాని తర్వాత సోనియా ఫేస్ చూడు ఎలా అయిపోయిందో వీళ్ళు లీడ్లోకి వెళ్ళిపోయారన్నమాట. దాంతో
ప్రేరణ అంటది అందరూ పుసక్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారని చెప్పి యష్మి అంటది నేను పృథ్వీని టీస్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ రేపు గేమ్ ఉందని చెప్పి ఆగిపోయాను. అంటే మళ్ళీ ఇప్పుడు టీస్ చేసి ఆయన కోపం తెప్పిస్తే రేపు గేమ్ స్టార్ట్ అవ్వగానే మొత్తం బుట్టలన్నీ తిరిగేసి అన్ని అక్కడి నుంచి అందరిని ఈ చేతి దోసేసి బుట్ట మొత్తం తీసుకొచ్చి ఎగ్గులన్నీ వీళ్ళ దాంట్లో వంపుతాడు. ఎందుకులే అమ్మ రేపు గేమ్ ఉంది కదా అని చెప్పి తిని కూడా ఉంది. నెక్స్ట్ యష్మి ఏదో ఉంది, ఆ మైక్ డిస్టర్బెన్స్లో అసలు వినిపించలేదు. ప్రేరణ వాళ్ళకి అది లేదేమో, ఎమోషన్స్ లేవు అని చెప్పి ఏదో అన్నారు. అంటే క్వశ్చన్ ఏంటో టాపిక్ ఏంటో అర్థం కాదు. నెక్స్ట్ యష్మి ఎలా తిప్పుతో చూడు, ఫాక్స్ అసలు తనకి ఇవ్వాలి అంటే గుంటనక్క తిని కోసం సోనియా కోసం అంటుందన్నమాట. సచ్ ఏ ఫేక్ ఫిమేల్, ఈసారి నామినేషన్స్లో మామ్మే చెప్తా యూఆర్ ఏ చీటర్ అని చెప్పి మొన్న కూడా చెప్పాను. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నా క్లాన్లో ఉన్నప్పుడు మోసం చేశావు, మళ్ళీ నేను మాట్లాడటానికి ఛాన్స్ అవ్వలేదని చెప్పి నన్ను నామినేషన్ చేసావు, ఆ నామినేషన్లో నేను మాట్లాడటానికి లేకుండా ఓవర్లాప్ చేసావు అని చెప్పి ప్రేరణ ఫస్టే అన్నావు కదా నువ్వు ఎంత చేసినా నామినేషన్ చేయను అని చెప్పి. అంటే యష్మి యాయా అన్నాను, ఎంత ఆపుకున్నాను కూడా తను చేయకూడదని చెప్పి. నచ్చింది దానికి తనకేమని చెప్పి యష్మి ప్రేరణ అడిగింది. ప్రేరణ అంటది ఏమాడిందని తను అంటది. సో ఏం ఆడలేదు అని చెప్పి. గేమ్ అంటే టాస్క్లే కాదు, మీరు తను ఆడుతున్న గేమ్ మీరు అబ్జర్వ్ చేయట్లా, అందులో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కానీ తను ఆడుతుంది. నెక్స్ట్ నబీల్ వచ్చాడనమాట. వీళ్ళు బెడ్రూమ్లో పడుకొని ఉన్నారు, లైట్స్ ఆఫ్ చేశారు. నబీల్ వచ్చి ముట్టుకోకూడదు జరపకూడదు కానీ కాపాడుకోవాలి అన్నాడు అని చెప్పి చెప్పాడు అనమాట. చెప్తే బయట నుంచి అంటే కాపాడుకోవాలంటే ఇంకెవరి నుంచి కాపాడుకోవాలంటే బయట నుండి ఎవరైనా వస్తే అన్నాడు నబీల్. అంటే నిద్రపోకుండా ఉంటే మరి పొద్దున్న టాస్క్ ఎలా ఆడతాము అని చెప్పి అది కూడా అన్నాడు అనమాట. యష్మి కాపాడటానికి ఎవరైనా ఉండాలేమో అయితే అంది. ప్రేరణ అక్కడ పడుకుందామా ఏంటి అంది. నాకు వీళ్ళిద్దరిలో నచ్చేది ఏంటంటే గేమ్ కోసం ఏదైనా చేస్తారు, అంటే చంపేస్తారు, నరికేస్తారు, వాళ్ళ అలా కాదు కానీ గేమ్ కోసం 100%కి మించి ఎఫర్ట్స్ ఇస్తారు. నాకు వీళ్ళిద్దరు అమ్మాయిలు నచ్చేది. కాకపోతే వీళ్ళకి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే బాధ, అదే నెగిటివ్, వీళ్ళకి మైనస్ అది. ప్రేరణ అక్కడే పడుకుందామా ఏంటి అన్నారు. అనగానే నబీలు చీఫ్ మాట్లాడుతున్నాడు వాళ్ళతో అని చెప్పి. సో అభయ్ నిఖిల్ అదే అనుకుంటున్నారు ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. మనం అక్కడ పడుకుంటే పొద్దున్నే నిద్రపోవడానికి మళ్ళీ అభయ్ అంటాడనమాట, మనం అక్కడ పడుకుంటే పొద్దున్నే నిద్రపోవడానికి టైం అవ్వడు కదా ఏం చేద్దామని చెప్పి. నబీలు కాపాడుకుందాం విన్నరు అంటే కాపాడుకోవాలంటే మరి కాపాడుకోవాలి కదా అంటే ప్రేరణ వెంటనే లేచింది, బెడ్షీట్ తీసింది, ఏంది పదా అక్కడే పడుకుందాం అని చెప్పి ఇద్దరు వెళ్తా ఉన్నారనమాట. అభయ్ నిద్రలో ఉన్నప్పుడు బుట్ట జరుపుకుంటే మీకు ఎలా తెలిసిద్ది 4-5 మెంబర్లు వస్తే అని చెప్పి బయట నుంచి 4-5 మెంబర్లు వచ్చి తీసేసుకుంటారు బుట్టలు, మీకు ఎలా తెలిసిద్ది అంటే ప్రేరణ అంటది నా బెడ్షీట్ ఒకటి బుట్ట మీద కప్పి నేను చక్కగా పడుకుంటాను అని చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ యష్మి ఎవరు ముట్టుకోకుండా ఎవరు జరపకుండా కాపలా గాలి వెళ్దాం అని చెప్పి బెడ్షీట్లు పట్టుకునే బయలుదేరారు అనమాట. బెడ్షీట్లు ఇద్దరు. నెక్స్ట్ గంపల పక్కన ఇద్దరు పడుకున్నారు. సో ఫస్ట్ ప్రేరణ, తర్వాత ఏమో యష్మి పడుకున్నారు. ఆదిత్య లేచి నేను వస్తాను అంటే లేదు మీరు వద్దు, మీరు మాకు ఇంపార్టెంట్ ప్లేయర్, మీరు పడుకోండి ఇక్కడ అని ఆపారు. వాళ్ళిద్దరు వెళ్తుంటే నబీల్ అటు ఇటు చూసి మా వారియర్స్ లేడీ వారియర్స్ ఏమనుకుంటున్నారని చెప్పి వెళ్ళి పడుకున్నారు. దాని తర్వాత పృథ్వీ వాళ్ళు బయట పడుకుంటున్నారు అని చెప్పి వీళ్ళకి చెప్పాడు అనమాట. ఎవరికి విష్ణుప్రియకి సీతకి వీళ్ళందరికీ. పృథ్వీ సోనియా గారు పడుకున్నారా అని అడిగాడు, ఆవిడ పడుకుండిపోయింది. విష్ణుప్రియ మనం లగ్జరీ టీము అక్కడ పడుకోవడం కష్టం, మనం పడుకోవద్దంటే పృథ్వీ మీరు నేను చెప్తాను మీరు ఎలాగో పడుకున్నారు కదా బయట మాయ కూడా కాపలా కాసేయండి మీరే అని చెప్పి చెప్తానని చెప్పి కాసేపు జోకులు వేసుకున్నారు. 66 ఇందులో ఏముంది పోతే పోనీ అన్నట్టు వదిలేసాడు అనిపిస్తుంది. యష్మి వెళ్తుంటే యష్మి ఆల్ ది బెస్ట్ అని చెప్పి కూడా చెప్పాడు. తర్వాత అంటది ఎవరు రాకూడదంట, విష్ణుప్రియ అంటది ఎవరు రాకూడదంట అనవసరంగా పడుకున్నామని ఫీల్ అవుతారు అని చెప్పి. నయనిక ఎవరు రాకూడదంటే ఏంటంటే విష్ణుప్రియ స్నేక్స్ లాగా వస్తారని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అది అని చెప్పి. ఏంద్రా ఈ స్నేక్స్లా బయట నుంచి వచ్చేది నాకు అర్థం కాలేదు, నాకు పాప వాళ్ళ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలా, మీరు తింగరతనాన్ని నేను దొబ్బాలా, నాకేమో అర్థం కావట్లేదు. ఇంత తింగరం లేదురా, ఇంత తింగర బుచ్చిగా బయట నుంచి ఎవరు చెతికెళ్ళిపోతారా బుద్ధి అంటాడు. బయట నుంచి ఎవరు వస్తారు, వత్త వైల్డ్ కార్డ్స్ రావాలి అని చెప్పి. మళ్ళీ మనకు గేమ్ కానీ బయటలతో గేమ్ కాదు కదా అంటాడు. సీత నేను సోఫా మీద పడుకుందాం అనుకుంటున్నాను అంది. సీత కూడా వెళ్దాం అనుకుంది. ఒకవేళ నిఖిల్ పడుకుంటే నేను ఇక్కడే పడుకుంటాను, లేదంటే నిఖిల్ పడుకుంటాడని చెప్పి. నెక్స్ట్ మన పృథ్వీ షార్ట్ బాక్సర్ లాంటిది వేసుకున్నారు, దాని మీద కాసేపు సీత తిని కామెంట్ చేసుకున్నారు. చెడ్డీలు వేసుకొని ఏంటి అమ్మాయిల ముందు ఎక్స్పోజింగ్ చేస్తున్నావు అది అని చెప్పి. విష్ణు బాగుంది ఏంటి మార్చాల్సిన అని చెప్పి అలా ఏదో మాట్లాడుకున్నారులేండి. నెక్స్ట్ సీత హైయెస్ట్ ఉంటే కాపాడుకోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా లీడ్ పర్లేదులే అని చెప్పి. అదేంటి మేడం ఇందాక టేబుల్ దగ్గర లేపేస్తా ఎత్తేస్తా కొరికేస్తా కొట్టేస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చి పడుకుని పోతా అంటారు ఏంటో. విష్ణుప్రియ నెక్స్ట్ వీళ్ళు రెమ్యూనరేషన్ కోసం మాట్లాడుతుంది. ఇది ఇంట్రెస్టింగ్, మళ్ళీ కామన్ పీపుల్కి ఈ రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. నేను చాలా బయట లగ్జరీ రా అనేది చెప్తుంది. నేను మంత్కి 2 రోజుల మించి పని చేయను రా, ఒక్కోసారి 2 గంటలే పని చేస్తానని చెప్తుంది విష్ణుప్రియ. మరి అలాగే 2 గంటలు పని చేస్తా అంటే
మంత్కి ఎన్ని రోజులు పని చేస్తాను అడిగితే నేను 2 days పని చేస్తాను అంటే పృథ్వీ ఏం చేస్తావు 2 days అంటే అప్పుడప్పుడు 2 గంటలే చేస్తానని కూడా చెప్పింది. ఇంతకీ ఏం చేస్తాను 2-3 లక్షలు వస్తాయని చెప్పింది ఆ 2-3 గంటలకి. ఏం చేస్తా అంటే ఒక రీలు లేదంటే ఏదైనా ఒక షోనో లేదంటే ఒక ఈవెంట్ లాంచ్ లేదంటే ఒక రిబ్బన్ కటింగ్ చేస్తానంది. అవునా ఎంత ఇస్తారు అంటే డిపెండ్స్, ఒకసారి 2 lakhs ఇస్తారు, ఒకసారి 80K కూడా వెళ్తాను డబ్బులు లేకపోతే మాత్రం, చాలాసార్లు అయితే మాత్రం 2 లక్షలు ఇస్తారంట. చూసారా బాయ్స్ అండ్ గర్ల్స్. సో సెలబ్రిటీ ఒక రిబ్బన్ కటింగ్ చేస్తే 2 లక్షలు, లేదంటే ఒక షోకి వెళ్తే 2 గంటలు 3 గంటలు, లేదంటే 2 రోజులు షోకి వెళ్తే 2 లక్షలు, అంత ఇంక నెలంతా పని చేయాల్సిన అవసరం లేదు. అంటే సంవత్సరానికి 24 లక్షలు అంటే నాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చే డబ్బులు వాళ్ళకి గంటల్లో వస్తున్నాయి. ఏం చేయలేం. అందుకని మనం కూడా సెలబ్రిటీ అయిపోదాం. దాని తర్వాత నువ్వు వెళ్తావా పృథ్వీ నువ్వు అంటే మనకు కూడా ఇస్తారని అడుగుతాడు. అంటే సీత మనకెందుకు ఇస్తారా, మనమేమైనా అంత తెలిసింది, ఆడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉందని ఇది చెప్పింది. నాకు చేయాలంటే నాకు బార్గెనింగ్ నచ్చదు, 1 లక్ష తిని అంత అడిగితాడంటే 1 లక్ష అంత చెప్పింది, అంత ఎవరు మనకి అన్నాడు చెప్పింది తిను సీత చెప్పింది. నెక్స్ట్ నిఖిల్ వస్తాడు లోపలికి. ఇక్కడ పడుకుంటావంటే సీత నువ్వు అక్కడ పడుకుంటే నేను ఇక్కడే పడుకుంటాను అంటే అభయ్ అన్న మిమ్మల్ని మ్యానిపులేట్ చేశాడని సీత చెప్పింది. మనం కొట్టుకోవాలి కానీ సీత పృథ్వీ చెప్తారు మనం కొట్టుకోవాలి కానీ ఇలా రారు అని చెప్తే నిఖిల్ వాళ్ళు 3 పడుకున్నారు అంటే పృథ్వీ సరే అయితే నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్తాడు. పృథ్వీ కూడా చెప్తాడు బయట నుంచి ఎవరు రారు, బయట నుంచి ఎందుకు వస్తారు, మనం గేమ్ మహా అయితే వైల్డ్ కార్డ్స్ ఏమైనా వస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తారన్నమాట. కంటెస్టెంట్గా ఎవరైనా వైల్డ్ కార్డ్స్ వస్తారు అని చెప్పి విష్ణుప్రియ మొన్న బయట నుంచి ఎవరు రారంటే విష్ణుప్రియ అంటే మొన్న వచ్చారుగా రేషన్ టాస్క్లో రేషన్ చెక్ చేయడానికి మొన్న వచ్చారు కదా అలా వస్తారని చెప్తారు. నెక్స్ట్ అభయ్ అక్కడ పడుకుంటే నైన్కి కూడా వెళ్ళిద్ది పడుకోవడానికి. అభయ్ అండ్ నైన్కి ఇది ఎక్కడ టాస్క్ రా నాయన అనుకుంటారు. నెక్స్ట్ నబీల్ కూడా రమ్మంటారు. నబీల్ వస్తున్నావా అంటే వస్తున్నాను, ఇది ఒక మెమరీగా ఉంటుంది, ఇప్పటివరకు ఎవరైనా పడుకున్నారా బిగ్ బాస్లో ఇలా బయట అంటే ఎవరు పడుకోలేదని చెప్తే సో యష్మిను ప్రేరణ ఒక సైడు, నెక్స్ట్ అభయ్ నబీలు వీళ్ళు 4 పడుకుంటారు. ఇటు సైడ్ నుంచేమో నిఖిల్ నైనిక వీళ్ళు పడుకుంటారు అనమాట. సో ఇది ఒక మెమరీగా ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. పృథ్వీ వాళ్ళకి ఈజీగా గుడ్డు వచ్చింది, నాకు మూడ్ ఆఫ్ అయ్యింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. సో తనకు మొత్తం 3 పోయిందంట, టాస్క్ ఆడాలని 3 పోయిందంట, అంత ఈజీగా గుడ్లు ఇచ్చేపాటికి. సీత మనం పోరాడుకోవాలి కానీ బయట నుంచి అయితే ఎవరు రారని చెప్పి సీత కూడా చెప్తుంది. వీళ్ళకి చెప్తే అర్థం కాదు, అభయ్ అన్న వీళ్ళని ఇచ్చేసారని చెప్పి పృథ్వీ వైల్డ్ కార్డ్స్ రావాలి కానీ వేరే వాళ్ళు రారు, సో వేరే వాళ్ళు బుట్టలు ముట్టుకోకూడదు అన్నారు కానీ కాపాడుకోమని చెప్పి క్లియర్గా ఉంది, సో తీసుకెళ్ళడానికి ఉంది అని చెప్పి అనుకుంటారు. సీత మనం 66 ఉన్నాయి దీనికోసం ఏం చేస్తాంలే అంటది. నైనిక నిఖిల్ బయట పడుకున్నారనమాట. సో ఇది జరిగింది ఓవరాల్గా. వీళ్ళ పరమానంద శిష్యులు తెలివితేటలు చూసాం కదా. టాస్క్ నైట్ మొత్తం జరిగిద్ది అనుకున్నారు, జరగలేదు. అలాగే అభయ్ కొంచెం తేడాగా ఉన్నాడు. సో బిగ్ బాస్ గట్టిగా రేపు అభయ్కి పడుతుంది క్లాసు, ఎందుకంటే ఇంటి పనులు వాళ్ళ క్లాన్ చేయట్లేదు. అలాగే బిగ్ బాస్కి సెటైల్ వేస్తున్నాడు, ఏదో ఒక దాన్ని వాడి ఆ చీఫ్ ఏదో పోయింది అన్నట్టు ఖచ్చితంగా చీఫ్ పోయింది. నేను చెప్తా ఉన్నా 2-3 రోజుల నుంచి ఈయన ఏదో తీసుకొస్తాడు ఈ వారం అని చెప్పి నిన్న కూడా చెప్తా ఉన్నా. సో అయిద్ది అనమాట అది. అలాగే నెక్స్ట్ సోనియా గురించి వీళ్ళు మాట్లాడుకున్నారు. రష్మి సో తన గుంటనక్క అని చెప్పి అంటే ఫాక్స్ తనకి ఇవ్వాల్సింది అని చెప్పి వీకెండ్ టాస్ జరిగినప్పుడు ఒకసారి జంతువులు చేశారు కదా అది ఇవ్వాలి అని చెప్పి అలా మాట్లాడుకున్నారు అనమాట. సో నెక్స్ట్ వీక్ నామినేషన్లో మళ్ళీ సోనియా వర్సెస్ యష్మి గట్టిగా ఉండబోతుంది. ఇప్పటి నుంచే మీరు సిద్ధంగా అండి దానికోసం. ఈ వార్ అనేది 2-3 రోజులు ఇంకా కొనసాగి ముందుకెళ్ళిద్ది తప్పితే వీళ్ళిద్దరి మధ్య వారు వెనక్కి మాత్రం రాదు. సో అది అలాగే రేపు టాస్క్ ఇది కంటిన్యూ అవుతుంది. వీళ్ళేమో గుడ్లు మరి చూసుకుంటే ఫ్రెండ్స్ అనుకొని మనం ఏం లాక్కోవద్దు పీక్కోవద్దు అన్నట్టున్నారు. మధ్యలో మరి ఇలాంటి టాస్క్లు పెట్టి గుడ్లు కూడా వాళ్ళు ఫ్రీగా వేస్తుంటే వీళ్ళు గుడ్ల కోసం అంత పోరాడతారా లేదా అన్నది కూడా చూడాలి. రేపు ఒక ఎండ్ వస్తుంది ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇదే జరిగింది నైట్ మొత్తం. సో మళ్ళీ రేపు మార్నింగ్ ప్రోమోలో ఇదే కనుకుంటే ఇదే ప్రోమో అంటే ఆ టాస్క్ బ్యాలెన్స్ చేసే టాస్క్ ప్లాట్ఫామ్ బ్యాలెన్స్ చేసే టాస్క్ అది కాకుండా అభయ్ చీఫ్ పదవి నుంచి తొలగించే ఏదైనా ఉంటే ప్రోమో అనాలిసిస్లో కలుసుకుందాం. అదర్వైజ్ ఫర్ నౌ గుడ్ నైట్, థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మర్చిపోకుండా. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూవర్స్.